మొన్న చూడలేదా మా సత్తిగాడు ఏటీఎం సెంటర్ కాడికి పోయి కారట్ గీక్తే మొత్తం సున్నాలు చూపించినాయని నన్ను పొట్టు పొట్టు తిట్టిండు కదా. మరి గిసుంటోళ్ళు ఉంటే ఏటీఎం మిషన్లలో పైసలు ఏడికెళ్ళి ఉంటాయి. ఏటీఎం మిషన్లలో మస్తు దొంగతనాలు చూసినాం కానీ ఇంత చిత్రంగా పైకం గుంజుకోవచ్చని నాకైతే ఇయ్యాలనే తెలిసింది. మనిషితో అవసరం లేదు, కారటు అవసరం లేదు, పిన్ నంబర్ అడిగితే అక్కర్లేదు, గంప గుత్త ఎత్తుకోవచ్చు. ఈ వార్త చూసి ఆయన తెవలన్న అట్లనే చేశారు. హాగో ఈయనేమో ఏటీఎం మిషన్ పౌడర్ ఇస్తాండు. ఎవరొస్తలేర్తి మిషన్ మీద పౌడర్ చల్లుతాండు. పోట్వల్ దించేటోడైతే ముందుగా పౌడర్ వేయాలి కదా. అంటే వీడేదో షేకలు వాడుతున్నట్టున్నాడు. చూద్దాము. ఆయన పోయిండు, ఇంకో ఆయన వచ్చిండు. కారట్ పెట్టకుండానే పోతాండు. హాగో మొదటోడు మళ్ళొచ్చిండు. పల్క కంప్యూటర్ తెచ్చి ఏదో వైర్లకు కనెక్షన్ ఇస్తాండు. ఎవరొస్తలేర్తి మంచిగా సెట్టింగ్ ఎత్తాండు. రైట్, కంప్యూటర్ కట్కలు వస్తాండు. ఆఫీస్లో పని చేసినట్టే ఎంత ఓర్పుతో చేస్తుండో. మిషన్ మీద నెంబర్ల పెట్టే సూచి పెట్టిండు కెమెరాను. రైట్, అచ్చిన పని అయిపోయింది. ముద్దుగా వెళ్ళిపోతున్నాడు. ఇంతకు మనోడు ఏం చేసిండో తెలుసునా? ఎవరన్నా ఏటీఎం కారెట్ పెడితే దాని నెంబర్లు ఆటోమేటిక్గా ఈ కంప్యూటర్లో తెలుస్తాయి. ఆ నెంబర్లతోని దొంగ కారెట్లు తయారు చేసి ఉన్న కాడికి మంది సొమ్మును ఉడిచేస్తాడు. బుర్రలున్న బీటెక్ తెలివిన ఎంత వాడి గింత టెక్నిక్ తోని పట్నంలో దొంగతనాలు చేస్తాండ్రు ఈ ఇద్దరు పోరగాన్లు. ఈజీగా పైకం కొట్టేసి మంచిగా జల్సాలు చేసిండ్రు. కానీ ఇంత ఇకమతుతోని సీక్రెట్లు తెలుసుకున్నోళ్ళు గోడలకు కండ్లుంటాయని తెలియకుండాచునా అచ్చిగానే పోలీసులకు దొరికిపోయినరు. మిషన్లను వాళ్ళకు కొట్టి దోషినోళ్లను చూసినాము, బ్యాంకులు కొల్లగొట్టినోళ్లను చూసినాము. కానీ కారటి వివరాలతోని పైకం ఖతం చేసిన దొంగలను వీళ్ళనే చూస్తానం. టెక్నాలజీ గురించి గింత మంచిగా తెలిసిన వీళ్ళను జైలుకు పంపుడు కంటే ఇంకెవ్వడు ఏటీఎం మిషన్లు దోయకుండా చూసే కొలువిస్తే బాగుండు అనిపిస్తుంది మాకైతే. ఏమంటారు?